వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ సెషన్లో మనం ఏంటంటే ఒక ఎరేని క్లాస్ లోపల డేటా మెంబర్ కింద ఎలా డిక్లేర్ చేయాలి, అదేవిధంగా నెస్టెడ్ మెంబర్ ఫంక్షన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ రెండు విషయాల మీద ఒక ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ని తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరేస్ని డేటా మెంబర్ వలన కింద తీసుకోవడం వలన వచ్చే బెనిఫిట్ ఏంటి? In C++, you can have arrays as data members inside a class. This allows you to store multiple elements of same data type as part of the class object. అంటే అర్థం ఏంటంటే ఒక అరేని క్లాస్లో డేటా మెంబర్ కింద డిక్లేర్ చేయడం వల్ల మీరు మల్టిపుల్ ఎలిమెంట్స్ని సింగిల్ వేరియబుల్ నేమ్ తోటి రీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం చూడబోయే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్టూడెంట్ క్లాస్ డిఫైన్ చేస్తాం. ఆ స్టూడెంట్ క్లాస్లో ప్రైవేట్ డేటా మెంబర్స్ ఏంటంటే రోల్ నెంబర్, నేమ్ అండ్ మార్క్స్ ఆఫ్ 5 సబ్జెక్ట్స్ని తీసుకుంటాం. ఈ మార్క్స్ ఆఫ్ 5 సబ్జెక్ట్సే మన ఎరే ఏంటంటే. అండ్ దాని తర్వాత పబ్లిక్ సెక్షన్లో మనం టోటల్గా ఏంటంటే 4 మెంబర్ ఫంక్షన్స్ని తీసుకుంటాం. రీడ్ డేటా, క్యాల్కులేట్ టోటల్, క్యాల్కులేట్ యావరేజ్, డిస్ప్లే డేటా. క్యాల్కులేట్ టోటల్, క్యాల్కులేట్ యావరేజ్ ఏంటంటే అవి వాటిలో రెస్పెక్టివ్ వాల్యూస్ని రిటర్న్ చేస్తాయి. సో వీటిని కాల్ చేసే పని మన డిస్ప్లే డేటా చూసుకుంటుంది. సో మీరు మెయిన్లో చూస్తే యాక్చువల్గా మీకు మెయిన్లో రెండు ఫంక్షన్స్ కనబడతాయి. ఒకటి రీడ్ డేటా, ఇంకొకటి డిస్ప్లే డేటా. డిస్ప్లే డేటాయే ఇంటర్నల్గా క్యాల్కులేట్ టోటల్ని, క్యాల్కులేట్ యావరేజ్ని కాల్ చేయడం జరుగుతుంది. గైస్, వన్ ఆఫ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. సో వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి, ఒకవేళ ఈ వీడియో సిరీస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇన్ఫర్మేషన్ అందుకోవాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో గైస్, లెట్స్ మూవ్ ఆన్ టు సీ-ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది మన సీ-ఫ్రీ ఐడి అండ్ ఒక బేసిక్ స్కెల్టన్ ముందుగానే రెడీ చేసి ఉంచాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఒక స్టూడెంట్ క్లాస్ని క్రియేట్ చేస్తాను. ఈ స్టూడెంట్ క్లాస్లో ప్రైవేట్ సెక్షన్లో నాకు కావాల్సిన వేరియబుల్స్ ఏంటంటే ఇంటీజర్ రోల్ నెంబర్ ఒకటి, దాని తర్వాత స్ట్రింగ్ నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్, అండ్ దెన్ ఇంటీజర్ సబ్జెక్ట్స్ ఆఫ్ 5 సబ్జెక్ట్స్ మార్క్స్ రీడ్ చేసుకోవాలి కాబట్టి సబ్జెక్ట్స్ ఆఫ్ 5. ఇది పబ్లిక్ సెక్షన్. దీంట్లో కావాల్సిన మెథడ్స్ ఏంటంటే రీడ్ డేటా. ఈ రీడ్ డేటా మెథడ్ ఏంటంటే ఏమీ రిటర్న్ చేయదు, సో వాయిడ్. అదేవిధంగా ఇంటీజర్ క్యాల్క్ టోటల్. ఈ క్యాల్క్ టోటల్ అనేది ఏంటంటే ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. అలాగే క్యాల్క్ యావరేజ్ అన్నది ఫ్లోట్ని రిటర్న్ చేస్తుంది. అదేవిధంగా డిస్ప్లే డేటా అన్నది ఏమీ రిటర్న్ చేయదు. డిస్ప్లే డేటా. సో ఈ ఫ్రెండ్స్ ఈ ఫంక్షన్స్ని ఏంటంటే నేను క్లాస్ లోపల జస్ట్ డిక్లేర్ చేసి ఉంచుతున్నాను. వీటిలో ఒక డెఫినేషన్ని క్లాస్ బయట ప్రొవైడ్ చేస్తాను. ఏంటంటే వీటిలో ఒక డెఫినేషన్ని క్లాస్ బయట రాస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రీడ్ డేటా అన్న ఫంక్షన్ మీద మనం వర్క్ చేద్దాం. సో వాయిడ్ అండ్ స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్, స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్, అండ్ రీడ్ డేటా అనేది ఫంక్షన్ నేమ్. సో ఈ క్లాస్ నేమ్, స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ఎందుకు యూస్ చేసామంటే ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ మీరు క్లాస్ బయట ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు C++కి చెప్పాలి ఈ రీడ్ డేటా అనే ఫంక్షన్ ఏ క్లాస్కి సంబంధించిందని చెప్పి. సో ఈ స్టూడెంట్ క్లాస్కి సంబంధించింది అండ్ ఇది ఒక ఆపరేటర్ ఏంటంటే దీని ద్వారా ఈ స్టూడెంట్ క్లాస్ రీడ్ డేటా ఫంక్షన్ రెఫర్ చేయబోతుంది. ఓకే, ఇక్కడ మనం ఒక స్టూడెంట్ డీటెయిల్ని రీడ్ చేయడానికి కోడ్ రాద్దాం. ఎంటర్ రోల్ నంబర్, సిఇన్ రోల్ నంబర్, సిఅవుట్, ఎంటర్ యువర్ నేమ్, సెమికాలన్, సిఇన్ నేమ్ని రీడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే 5 సబ్జెక్ట్స్ మార్క్స్ని రీడ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫర్ లూప్ తీసుకుంటాను, ఎందుకంటే మనం ఎరే తీసుకున్నాం కాబట్టి. ఇంటీజర్ i = 0,
ఎందుకంటే అరే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 తీసుకున్నాం. I ఈజ్ లెస్ దాన్ 5 అండ్ I ప్లస్ ప్లస్. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే Cout ఎంటర్ మార్క్స్ ఫర్ సబ్జెక్ట్ అని ఇచ్చి సబ్జెక్ట్ 1 2 3 4 అని రావాలి. సో ఇక్కడ ప్లస్ ఆపరేటర్ ఉపయోగించి ప్లస్ కాదు, ఇన్సర్షన్ ఆపరేటర్ ఉపయోగించి I+1 అంటాను. ఎందుకంటే I వాల్యూ 0 అయినప్పుడు నాకు ఏంటంటే 1 అని రావాలి, 1 అయినప్పుడు 2 అని రావాలన్నమాట. సో ఎంటర్ మార్క్స్ ఫర్ సబ్జెక్ట్ 1 అని డిస్ప్లే అవుతుంది. Cin ఓకే అండ్ ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ Cin అండ్ మీ వేరియబుల్ పేరు ఏంటంటే సబ్జెక్ట్స్ ఆఫ్ I. సో ఇవి మన 5 సబ్జెక్ట్స్ ఒక మార్క్స్ని రీడ్ చేసే లాజిక్ ఏంటంటే దీని తర్వాత మనం వాయిడ్ స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్, స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్, క్యాల్క్ టోటల్. సో గైస్ ఇక్కడ మీరు వాయిడ్ రాయకూడదు, ఎందుకంటే చెప్తాను చూడండి. ఈ క్యాల్క్ టోటల్ ఒక రిటర్న్ టైప్ ఏంటి, ఇంటీజర్ కదా. సో ఇక్కడ రిటర్న్ టైప్ ఇంటీజర్ అని రాయాలి. ఓకే, ఇంటీజర్ అని రాయాలి. అండ్ ఇప్పుడు టోటల్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని రిటర్న్ చేయండి. సో సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చుకోండి, రిటర్న్ అండ్ మీరు ఈ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి చూసారా, వీటిని టోటల్ చేయాలి. సో రిటర్న్ టోటల్ అంటారు, కానీ టోటల్ ఫస్ట్ క్యాలిక్యులేట్ అవ్వాలి కదా. సో టోటల్ క్యాలిక్యులేట్ చేయడానికి లాజిక్ రాయండి. అదేంటంటే ఫర్ I ఈక్వల్స్ టు 0, I ఈజ్ లెస్ దెన్ 5, I ప్లస్ ప్లస్ అండ్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, ఇంటీజర్ టోటల్. ఇనిషియల్గా దాంట్లో 0ని సెట్ చేస్తాను. అని ఇక్కడ ఏం చేస్తానంటే టోటల్ ఈక్వల్స్ టు టోటల్ ప్లస్ సబ్జెక్ట్స్ ఆఫ్ I. సో ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించిన మార్క్స్ని తీసుకెళ్ళి టోటల్గా యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఫైనల్గా కంట్రోల్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టోటల్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫ్లోట్ రిటర్న్ టైప్, స్టూడెంట్ అనేది మన క్లాస్ నేమ్ అండ్ క్యాల్క్ యావరేజ్ అనేది ఫంక్షన్. ఇదేం చేస్తుంది అంటే మన 5 సబ్జెక్ట్స్ ఒక టోటల్ని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఫ్లోట్ ఏవీజీ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఇనీషియల్గా దాంట్లో 0ని సెట్ చేస్తాను అండ్ ఐల్ సే యావరేజ్ ఈక్వల్స్ టు మనం ఏంటంటే టోటల్ని డివైడెడ్ బై 5 చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో టోటల్ ఎవరు రిటర్న్ చేస్తున్నారు, మనకి క్యాల్క్ టోటల్ అన్న ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మీరు క్యాల్క్ టోటల్ అన్న ఫంక్షన్ని కాల్ చేయండి, డివైడెడ్ బై 5 అని చెప్పానండి, 5.0 అనండి. ఎందుకంటే మీకు క్యాల్క్ టోటల్ ఒక ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది అండ్ 5 అనేది కూడా ఇంటీజర్ అయితే వచ్చే వాల్యూ మనకి ఏంటంటే ఇంటీజర్, అంటే యావరేజ్ అనేది ఇంటీజర్లోకి వస్తుంది. 5.0 అంటే కనుక మనకి ఎగ్జాక్ట్లీ డెసిమల్లో వాల్యూ లైక్ రిజల్ట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే రిటర్న్ ఫ్లోట్ అని చెప్పి రాయండి. సో ఫ్రెండ్స్, టోటల్ని క్యాలిక్యులేట్ చేయడం, యావరేజ్ని క్యాలిక్యులేట్ చేయడంలో క్యాలిక్యులేట్ టోటల్ ఫంక్షన్ని కాల్ చేయడం, ఇది నెస్టింగ్ ఆఫ్ మెంబర్ ఫంక్షన్కి ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ కాల్ చేసింది. అలాగే వాయిడ్ అనేది రిటర్న్ టైప్, స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్ అండ్ డిస్ప్లే డేటా అనేది మన ఫంక్షన్. ఇదేం చేస్తుందంటే టోటల్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు క్యాల్క్ టోటల్ అన్న ఫంక్షన్ని కాల్ చేస్తారు సింపుల్. అలాగే Cout యావరేజ్ అన్న ఫంక్షన్ని కాల్ చేస్తాం, క్యాల్క్ యావరేజ్ అన్న ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఇక్కడ ఇది ప్రింట్ చేసిన తర్వాత ఎండెల్ అని చెప్పేవ్వండి. సో దట్ అవుట్పుట్ అనేది మీకు నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ వరకు మీరు మొత్తం అన్ని ఫంక్షన్స్ని డిఫైన్ చేసేసారు. చూడండి ఒకసారి. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం స్టూడెంట్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. S1 అంటే ఫస్ట్ స్టూడెంట్ అని అర్థం. ఈ ఫస్ట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ మీద మీరు ఏంటంటే రీడ్ డేటా అనే ఫంక్షన్ని కాల్ చేస్తారు. అలాగే సింప్లీ డిస్ప్లే డేటా అన్న ఫంక్షన్ని కూడా కాల్ చేస్తారు. సో ఎప్పుడైతే కనుక మీరు ఈ రీడ్ డేటా ఫంక్షన్ కాల్ చేశారో, ఈ రీడ్ డేటా ఫంక్షన్ కాల్ అయిపోయి రోల్ నెంబర్, నేమ్ అండ్ 5 సబ్జెక్ట్స్ మార్క్స్ని ఇన్పుట్ చేయడం జరుగుతుంది. అలాగే అదేవిధంగా మీరు ఎప్పుడైతే కనుక డిస్ప్లే డేటా ఫంక్షన్ కాల్ చేశారో, డిస్ప్లే డేటా ఏంటంటే క్యాల్క్ టోటల్ని కాల్ చేస్తుంది, టోటల్ ప్రింట్ అవుతుంది.
క్యాల్క్ యావరేజ్ ఫంక్షన్ ఏంటంటే కాల్ చేసినప్పుడు ఈ క్యాల్క్ యావరేజ్ ఫంక్షన్ ఒకసారి క్యాల్క్ టోటల్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి టోటల్ని ఇక్కడ యావరేజ్ అనే వేరియబుల్లోకి మీన్స్ టోటల్ బై 5.0 అని చేసి యావరేజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసి అప్పుడు యావరేజ్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. సారీ, ఇక్కడ రిటర్న్ ఫ్లోట్ అని రాశాను పొరపాటున, గుర్తుపెట్టుకోండి ఒకసారి. రిటర్న్ యావరేజ్ అని రాయాలి క్యాల్క్ టోటల్ అనే క్యాల్క్ యావరేజ్ అనే ఫంక్షన్లో. సో ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ అయితే మొత్తం అయిపోయినట్టే. ఒకసారి రన్ చేసి చూస్తే మనకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేదో తెలుస్తుంది. సో రన్ ద ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏముంటుందంటే STUDENT స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, సో ఇలాంటి ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు బయటపడతాయి. ఫస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ స్టూడెంట్ది అక్కడ, అండ్ ఐ అనే వేరియబుల్ ఇక్కడ లేదు కాబట్టి నేను డిక్లేర్ చేయాలి. సో ఇంటీజర్ ఐ అంటాను. ఓకే, ఈ క్యాల్కులేటర్లో ఒకసారి మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తాను. సో డిస్ప్లే డేటా సిఅవుట్ దగ్గర క్లాస్ స్టూడెంట్ యాజ్ నో మెంబర్ డేటా లైక్ రీడ్ డేటా. సో రీడ్ డేటాలో ఇక్కడ డి నేను పొరపాటున క్యాపిటల్ లెటర్లో రాశాను, ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్ రాశాను. సో గైస్, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలి మీరు ఏంటంటే. సో ఇక్కడ కూడా డిస్ప్లే డేటాలో నేను డి క్యాపిటల్ పెట్టేశానమ్మా, చూడండి ఒకసారి అందరూ. సో నేను డిక్లేర్ చేసేటప్పుడు ఎలాగైతే తీసుకున్నానో సేమ్ అదే విధంగా మీరు ఫంక్షన్ నేమ్స్ తీసుకోవాలి. సో ఇవన్నీ లోయర్ కేసులో ఇచ్చాను. సో డిఫైన్ చేసేటప్పుడు కూడా లోయర్ కేసులో ఇవ్వాలి. సో నేను పొరపాటున ఎక్కడెక్కడైతే కనుక క్యాపిటల్స్ పెట్టానో వాటిని కరెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ సెమీకాలన్ మిస్ అయ్యింది, సెమీకాలన్ ఇచ్చాను. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఎర్రర్స్ రావడం అనేది తప్పదు, బట్ వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అన్నది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రోల్ నెంబర్ వచ్చి 1001, నేమ్ వచ్చి రాజ్, అండ్ ఎంటర్ మార్క్స్ ఫర్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4, సబ్జెక్ట్ 5. సబ్జెక్ట్ 1 తర్వాత కాలన్ పెడతారు. ఓకే, సో అది మిక్స్ అయిపోవడం వల్ల సరిగా మంచి అపీరెన్స్ రావట్లేదు మనకి. సో ఫ్రెండ్స్, టోటల్ ఎంత, యావరేజ్ ఎంత అని పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. చిన్న కరెక్షన్ చేద్దారు ఏంటంటే ఎంటర్ మార్క్స్ ఫర్ అని చెప్పి సబ్జెక్ట్ 1 అని ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఆపరేటర్ ఇచ్చి అండ్ ఒక కాలన్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈజ్ ఇట్ క్లియర్? సో 1 తర్వాత మనకు ఒక కాలన్ రావాలి. చూడండి ఇప్పుడు ఒకసారి ఎలా వస్తుందో. ఎంటర్ 1002 రోల్ నెంబర్, అండ్ రవి అనేది నేమ్ ఏంటంటే చూడండి, సబ్జెక్ట్ 1 67, సబ్జెక్ట్ 2 78, 99, 78 అండ్ 69 అని చూడండి ఒకసారి. 391 అని చెప్పి టోటల్ వచ్చింది. 78.2 అనేది యావరేజ్ వచ్చింది. సో మనం ఇచ్చిన ఇన్పుట్ 100% కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడైనా సరే మీరు ఇచ్చే డేటాని సింప్లిఫై చేసేవ్వండి. అంటే అన్ని సబ్జెక్ట్స్ 78 వచ్చిందనుకోండి, టోటల్ యావరేజ్ ఎంత వస్తుంది? ఆబ్వియస్లీ 78% వస్తుంది కదా. సో చూడండి, టోటల్ వచ్చి 390 అండ్ యావరేజ్ వచ్చి 78 వచ్చింది. ఫ్రెండ్స్, ఇది మనకి ఒక ఎగ్జాంపుల్. ఎరేని ఒక మెంబర్ ఫంక్షన్ కింద ఎలా డిక్లేర్ చేయాలి, అలాగే నెస్టింగ్ ఆఫ్ మెంబర్ ఫంక్షన్స్తో ఎలా వర్క్ చేయాలి అన్న దాని గురించి ఒకసారి మళ్ళీ పైనుంచి స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ స్టేట్మెంట్ రాసాము. దాని తర్వాత యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ ఒక క్లాస్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి ఒకసారి క్లియర్ కట్గా. అండ్ క్లాస్ డెఫినేషన్ అయిపోయిన తర్వాత సెమీకాలన్ ఇచ్చాను. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రైవేట్ సెక్షన్లో 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను, పబ్లిక్ సెక్షన్లో 4 ఫంక్షన్స్ని డిక్లేర్ చేశాను, ఇంకా డిఫైన్ చేయలేదు. ఈ ఫంక్షన్స్ అన్నిటిని క్లాస్ బయటే డిఫైన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఫంక్షన్ని యాక్సెస్ చేయడానికి క్లాస్ నేమ్తో పాటు స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ని యూస్ చేయాలి. మనం ఒక ఎరే తీసుకున్నాం కాబట్టి ఎరేలో ఉన్న డేటాని రీడ్ చేయడానికి, ఎరేలో డేటా రీడ్ చేయడానికి ఫర్ లూప్ సహాయం తీసుకున్నాం. అలాగే క్యాలిక్యులేట్ టోటల్, ఇది ఫస్ట్ది లైక్ రీడ్ డేటా, సెకండ్ది క్యాలిక్యులేట్ టోటల్, థర్డ్ది ఏంటంటే క్యాలిక్యులేట్ యావరేజ్, దాని తర్వాత ఇది డిస్ప్లే డేటా. సో ఇదే నెస్టింగ్ ఆఫ్ మెంబర్ ఫంక్షన్ అంటే అర్థం, ఎందుకంటే ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ కాల్ చేస్తుంది. అండ్ ఇది మన మెయిన్ ప్రోగ్రామ్ గైస్. ఈ విధంగా మీరు ఇప్పుడు ఫ్యూచర్లో వేరే సెకండ్ స్టూడెంట్ డీటెయిల్స్ రీడ్ చేయాలనుకుంటే కనుక మీరు సింప్లీ ఈ S1 పక్కన ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేయండి, S2 అని రాయండి. ఓకే, అండ్ S2 డాట్ రీడ్ డేటా అని చెప్పి రాయండి. దాని తర్వాత S2 డాట్ డిస్ప్లే డేటా.
సో మీరు ఒక లాజిక్ని అలాగే సెట్ ఆఫ్ వేరియబుల్స్ని మీరు ఒకసారి డిక్లేర్ చేయడం అలాగే ఒకసారి డిఫైన్ చేయడం చేశారు, బట్ మీరు వాటిని ఎన్నిసార్లు అయినా సరే యూస్ చేసుకోవచ్చు. అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఒక గొప్పతనం ఏంటంటే. సో నేను పొరపాటున క్యాపిటల్స్ రాస్తున్నాను, మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. ఏంటంటే సో రోల్ నెంబర్ ఫస్ట్ స్టూడెంట్ది, ఓకే, అండ్ ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ మార్క్స్ని ఎంటర్ చేస్తున్నాను. అలాగే టోటల్ యావరేజ్ వచ్చింది. సెకండ్ స్టూడెంట్ రోల్ నెంబర్ అడుగుతుంది, సెకండ్ స్టూడెంట్ రోల్ నెంబర్ ఇచ్చాను. అండ్ ఇక్కడ రవి అని చెప్పి పేరు పెడుతున్నాను. ఏంటంటే అండ్ అన్ని సబ్జెక్ట్స్ 50 ఎంటర్ చేస్తే ఆబ్వియస్లీ అవుతుంది. 5 సబ్జెక్ట్స్కి 250 టోటల్ వచ్చేసి 50% అనేది యావరేజ్ వస్తుంది. సో అదే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు ఈ యావరేజ్ అని ప్రింట్ చేసిన తర్వాత కూడా మీరు ఏం చేస్తారంటే ఈ యావరేజ్ ప్రింట్ చేసిన తర్వాత కూడా మీరు ఎండ్ఎల్ ఇచ్చుకోండి. సో దాని తర్వాత వచ్చే నెక్స్ట్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది మీకు ఏంటంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. అలాగే సెపరేట్ చేయడానికి మీరు ఇలాగా ఒక అండర్లైన్ ఇచ్చేసి ఇక్కడ కూడా ఎండ్ఎల్ ఇచ్చుకోండి. సో ఒకసారి మళ్ళీ రన్ చేసి చూపిస్తాను చూడండి. అంటే ప్రోగ్రాంలో ఇప్పుడు ఎలా బ్యూటిఫికేషన్ వచ్చిందో చూడండి ఒకసారి. ఏంటంటే ఓకే చూడండి ఇప్పుడు ఒకసారి టోటల్ యావరేజ్ ప్రింట్ అయిపోయిన తర్వాత అండర్లైన్ వచ్చింది 102. ఇది సెకండ్ స్టూడెంట్ డీటెయిల్స్ గురించి అడుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ కూడా మళ్ళీ 5 సబ్జెక్ట్స్ ఎంటర్ చేసేసాను. అండ్ నీట్గా టోటల్ యావరేజ్ వచ్చి మళ్ళీ అండర్లైన్ వచ్చింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీరు ఇద్దరు స్టూడెంట్ డీటెయిల్స్ రీడ్ చేశారు, లైక్ బాగానే ఉంది. రేపు 3 స్టూడెంట్స్ అంటే 3 వేరియబుల్ డిక్లేర్ చేయాలి, 4 అంటే 4 వేరియబుల్స్, 5 అంటే 5 వేరియబుల్స్. మరి 50 స్టూడెంట్స్ ఉంటే అమ్మో 50 వేరియబుల్స్ తీసుకుని ప్రోగ్రామ్ రాయడం చాలా కష్టం కదా. దట్స్ వేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. అంటే ఇప్పటి వరకు మీరు నార్మల్గా ఆబ్జెక్ట్స్ని డిక్లేర్ చేస్తున్నారు, బట్ ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ని నెక్స్ట్ సెషన్లో డీటెయిల్గా ఒక ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ లైన్స్లో మీ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకాన్ని హిట్ చేయండి, అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్ గైస్.